హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి లక్కీ పాప సెకండ్ బర్త్డే వీడియో అన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా, అక్క లక్కీ పాప చిన్నప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే ఇంకా పాప సెకండ్ బర్త్డే అప్పుడైతే కొంచెం ఫొటోస్ అయితే ల్యాప్టాప్లో ఉన్నాయండి. అంత క్లారిటీగా లేకపోవచ్చు, ప్లీజ్ ఏమనుకోవద్దు. సారీ అండి, కొంచెం క్లారిటీగా లేవు, బట్ చూపిద్దామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, సెకండ్ బర్త్డే అప్పుడు పాపకైతే నిజంగా ఏ సిమ్టమ్స్ లేవన్నమాట. అసలు 2 ఇయర్స్ అప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కూడా కనబడలేదు. మీరు చూస్తే మీకైతే ఇక్కడ అర్థమైతుంది. సో నార్మల్ పిల్లలు ఎలా ఉన్నారో లక్కీ పాప సేమ్ అలాగే ఉంది. చూడండి ఫేస్ ఎంత బాగుందో క్యూట్‌గా. సో ఇదొచ్చేసి సెకండ్ బర్త్డే అప్పటి కొందరు అంటే అప్పుడు కూడా చాలా బాగా చేసుకున్నాము. పిల్లల విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఉన్నంతలో మాత్రం వాళ్ళకి మాత్రం మేము కష్టపడ్డా కానీ పిల్లల్నైతే హ్యాపీగా చాలా బాగా పెంచామండి. బట్ ఇలాంటి ఒక రోజు వస్తుందని నిజంగా అనుకోలేదన్నమాట. ఎంతో సంతోషంతోని గడుపుకున్న రోజులవి. సో ఇదొచ్చేసి ఇంకా సెకండ్ బర్త్‌డేది. లక్కీ పాప సెకండ్ బర్త్‌డే తర్వాత ఇంకా మేమైతే ఢిల్లీ టూర్‌కెళ్ళామన్నమాట. సో దాని గురించి కూడా అక్కడ ఎట్లా మీకేమైనా బిహేవియర్‌లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే లక్కీ పాప ఢిల్లీ టూర్‌యి కొన్ని వీడియోస్ కావు, అన్నీ ఫోటోసే ఉన్నాయన్నమాట. చెప్పారు కదా, లక్కీ పాప కోసమే మేము కూడా అప్పుడు ఆ రోజుల్లో ఇంత మనీ కోసం కష్టం ఉన్నా కానీ లక్కీ పాప కోసం మా వారైతే పాపం ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తన కోసం కెమెరా తీసుకున్నాడనమాట. ఆ కెమెరా ఇప్పటికీ ఉంది. ఎందుకో మరి లక్కీ పాప కోసం ఇవన్నీ మెమోరీస్ ఉండాలని చెప్పేసే కావచ్చు కెమెరా తీసుకున్నాము. సో దేవుడే మాతోడు ఇవన్నీ చేపిచ్చాడేమో, అన్నీ గుర్తుగా ఉండాలని చెప్పేసి. సో ఇది లక్కీ పాప చూడండి చాలా క్యూట్‌గా ఉండింది. ఇక్కడైతే లక్కీ పాప ప్యారలైజ్ బిస్కెట్ పైన ఒక పిక్ చూపిస్తాను. ప్యారలైజ్ బిస్కెట్ పైన ఫోటో ఎలా ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటదనమాట. ఇది బర్త్‌డే అప్పటిది కొంచెం. ఇంకా బర్త్‌డే అయిపోయిన తర్వాత ఒక పిక్ చూపిస్తాను. చాలా ఉన్నాయి ఫోటోస్, ఇంకా ఎంత పెట్టినా తక్కువనేనమాట. లక్కీ పాప అన్నీ గుర్తుగా ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అసలు. ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో లక్కీ పాప. సో సెకండ్ బర్త్‌డే అప్పుడు కూడా కొంచెం సపోర్ట్‌తో నడిచింది. నడవలేదని కాదు, చాలా యాక్టివ్‌గా ఉంది. చూస్తున్నారు కదా ఫోటోస్‌లలో ఎంత యాక్టివ్‌గా ఉందో లక్కీ పాప. ఇంకా 2 ఇయర్స్ అప్పుడు కూడా మాకు ఏ సింప్టమ్స్ అయితే కనబడలేదు నిజంగా. ఇదొచ్చేసి ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత బర్త్‌డే తర్వాత పిక్స్ అన్నమాట. సో చూస్తున్నారా ఎంత క్యూట్‌గా ఉందో లక్కీ పాప నిజంగా. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తది. ఇంకా చాలా ఉన్నాయి ఫోటోస్ అయితే లక్కీ పాపయి. ఇంకా ముందు ముందు ప్రతీదీ మీతో షేర్ చేస్తాను. సో ఇది స్మాల్ వీడియో అన్నమాట. సో అందరూ కూడా లక్కీ పాపని బ్లెస్ చేసిన మీ అందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో ఇక్కడ చూడండి పాప అయితే నిజంగా ఎంత క్యూట్‌గా ఉందో. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు దిగిన పిక్ ఇది. సో ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. నిజంగా ప్యారలైజ్ బిస్కెట్ పైన పిక్ ఎలా ఉందో ఒకటి సింగిల్ పిక్ చూపిస్తాను మీకైతే. సో ప్రతీది కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. అసలు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని నిజంగా. ఈ పిక్ చూడండి, ప్యారలైజ్ బిస్కెట్ పైన ఉన్న పాప పిక్ లెక్క ఉందా లేదా నాకది కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్మాల్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.